హలో అండి, అందరికి నమస్కారం. ఎన్ఎన్టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాం. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ గురించి అయితే పూర్తి సమాచారం అయితే మనం తెలుసుకుందాం. విద్యా అర్హత ఏంటి, దానికి సంబంధించిన సిలబస్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అప్లికేషన్ ఎలా చేసుకోవాలి, ఏజ్ లిమిట్ అంతా, దానికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. 17,727 పోస్టులకు అయితే ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి అప్లికేషన్లు అయితే జూన్ 24 నుంచి జూలై 24 వరకు అయితే అప్లికేషన్లు అయితే స్వీకరిస్తున్నారని చెప్పేసి తెలుస్తా ఉన్నది. ఇక్కడ చూడొచ్చు మీరు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 17,727 ఖాళీల కోసం అధికారిక వెబ్సైట్ లో 24 జూన్ 2024 ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉన్న ఆసక్తి గల అభ్యర్థులు జూన్ 24 నుండి 24 జూలై 2024 వరకు దరఖాస్తు ఫారం అయితే సమర్పించవచ్చు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా ఎస్ఎస్సి సిజిఎల్ భారత ప్రభుత్వం వివిధ సంస్థల విభాగాలు మరియు కార్యాలయాల కోసం అభ్యర్థులను రిక్రూట్మెంట్ అయితే చేసుకోబోతుంది. ఇక్కడ చూడొచ్చు, పోస్టులు వచ్చి 17,724 పోస్టులు అయితే. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అయితే ఉండాలి. ఎంపిక విధానం టైర్ 1, టైర్ 2 ఎగ్జామ్ ద్వారా అయితే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఫస్ట్ టైర్ 1 వచ్చేసి మన ఎస్ఐపిసి ఫిలిమ్స్ మాదిరిగానే ఉంటుంది. దీని క్వాలిఫై అయిన అభ్యర్థులకి టైర్ 2 నిర్వహించి అందులో టాప్ ఉన్న అభ్యర్థులని ఎంచుకోవడానికి జరుగుతూ ఉంది. దీనికి సంబంధించిన ముఖ్యమైన తేదీలు, నోటిఫికేషన్ విడుదలైన తేదీ జూన్ 24, ఆన్లైన్ దరఖాస్తు చేసుకునేది ప్రారంభ తేదీ అయితే జూన్ 24, చివరి తేదీ జూలై 24, ఫీ చెల్లించే చివరి తేదీ 25 జూలై. దరఖాస్తు ఫామ్ దిద్దుబాటు కోసం ఏమన్నా ఎడిట్ ఆప్షన్ వచ్చేసి ఆగస్టు 10 నుంచి 11 వరకు ఒక 2 రోజులు ఇచ్చినాడు. ఎస్ఎస్సి సిజిఎల్ పరీక్ష తేదీలు అయితే టైర్ 1 ఎగ్జామ్ సెప్టెంబర్, అక్టోబర్ మధ్యలో ఉంటుందని చెప్పేసి ఇచ్చేసినాడు. ఎస్ఎస్సి సిజిఎల్ పరీక్ష తేదీ టైర్ 2 ఎగ్జామినేషన్ అయితే డిసెంబర్ లో ఉంటుందని చెప్పేసి తెలుసా ఉంది. ఖాళీ పోస్టులు తెలుసు కదా, 17,224. ఏ డిపార్ట్మెంట్ లో ఎన్ని పోస్టులు, ఏ పోస్టులు అని చెప్పేసి ఇక్కడ చూసుకోవచ్చు. ఇన్స్పెక్ట్ ఇవ్వడం అయితే జరిగింది. ఎగ్జామ్ ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీ మహిళలకు అయితే ఎగ్జామ్ ఫీజు అయితే ఏముండదు, ఫ్రీగా అప్లికేషన్ చేసుకోవచ్చు. అయితే బీసీ అభ్యర్థులకు, ఓబీసీ అభ్యర్థులకు, జనరల్ అభ్యర్థులకు అయితే 100 రూపాయలు అయితే ఫీజు అయితే కేటాయించడం జరిగింది. ఎస్ఎస్సి సిజిఎల్ కి సంబంధించిన పోస్టులకి ఏజ్ లిమిట్ ఎంత అయితే ఒక్కొక్క సపరేట్ పోస్ట్ కి ఒక సపరేట్ ఏజ్ అయితే లిమిట్ అయితే ఇచ్చినారు. చూద్దాం. 18 నుంచి 27 సంవత్సరాలు. దీనికి సంబంధించిన పోస్టులు ఆడిటర్, అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్, సీనియర్ సెక్రటరీ, అప్పర్ డివిజన్ క్లర్క్లు, ట్యాక్స్ అసిస్టెంట్లు అండ్ సబ్ ఇన్స్పెక్టర్లు. వీళ్ళకైతే 18 నుండి 27 సంవత్సరాలు అయితే ఉండాలి. ఇది వచ్చేసి గ్రూప్ సి లో ఉంటుంది అనమాట. ఓకే, 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు అయితే దాటకూడదు. ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ వీళ్ళకైతే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు. ఈ గ్రూప్ బి పోస్టులు అనమాట. 20 సంవత్సరాల నుంచి మినిమం 20 నుంచి 27 పన్ను సహాయకుడు గ్రూప్ సి. 20 నుంచి 30 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్. ఓకే, 30 సంవత్సరాలు ఉంచకూడదు. దీనికి సంబంధించిన పోస్టులు అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, డివిజన్ అకౌంటెంట్. 30 వరకు వచ్చేసి అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, సబ్ ఇన్స్పెక్టర్. 32 వరకు అయితే ఏజ్ 32 వరకు అయితే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్. దీనికి సంబంధించిన పోస్టులు అయితే ఇతర పోస్టులు సెంట్రల్ సెక్రటరీ సర్వీస్ కి అయితే 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు. ఇంటెలిజెన్స్ బ్యూరో 30 సంవత్సరాల కంటే ఎక్కువ అయితే ఉండకూడదు. రైల్వే మద్దతు శాఖ 20 నుంచి 30 సంవత్సరాలు. విదేశీ వ్యవహారాల మద్దతు శాఖ 20 నుంచి 30 సంవత్సరాలు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ 20 నుంచి 30 సంవత్సరాలు. కాగ్ కింద అధికారులు 30 సంవత్సరాల కంటే ఎక్కువ అయితే ఉండకూడదు. జాతీయ దర్యాప్తు సంస్థ 30 సంవత్సరాల వరకు ఉండవచ్చు. ప్రోగు యొక్క ఏమో గణాంకాల అమలుకు 32 సంవత్సరాలకు అయితే మించకూడదు. ఎడ్యుకేషన్
ఎస్ఎస్సి సిజిఎల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మ్యాక్సిమం అన్ని పోస్టులకి అయితే ఎన్ని డిగ్రీ అయితే ఉంది చూద్దాము. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ సంబంధించి గుర్తింపు పొందిన సంస్థ నుండి ఏదైనా సబ్జెక్ట్ లో బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ కావాల్సి అయితే ఉంది. అయితే ఇది అసిస్టెంట్ ఆడిటర్ సంబంధించిన పోస్టులు సిఎస్సిఏ, ఎంబీఏ, కాస్ట్ మేనేజ్మెంట్, అకౌంటెంట్, కామర్స్ లో మాస్టర్స్, వ్యాపార అధ్యయనాలలో మాస్టర్ అయితే చదివి ఉండాలని చెప్పేసి ఇచ్చినాడు. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ కి అయితే జేఎస్ఓకి క్వాలిఫికేషన్ ఏంటి? గుర్తింపు పొందిన సంస్థ నుండి బ్యాచిలర్ డిగ్రీ 12వ తరగతి గణితంలో కనీసం 60% మార్కులు అయితే రావాల్సి ఉంటుంది, లేదా గ్రాడ్యుయేషన్ లోని సబ్జెక్ట్ లో ఒకటిగా స్టాటిస్టికల్ ఒక విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ అయితే ఉండాలి. ఒక్కొక్క పోస్ట్ కి ఒక్కొక్క క్వాలిఫికేషన్ అయితే ఇచ్చినాడు. టైర్ 1 ఎగ్జామినేషన్ వచ్చేసి సిబిటీ ఉంటుంది, టైర్ 2 కూడా సిబిటీ ఉంటుంది. సిజిఎల్ సిలబస్ వచ్చేసి ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్, సాధారణ అవగాహన, జిఎస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్. నెక్స్ట్ వచ్చేసి కాంపిటేటివ్ ఆప్టిట్యూడ్, దీనికి సంబంధించిన సబ్ టాపిక్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సరే మీరు చూడొచ్చు. దీనికి సంబంధించిన ఎస్ఎస్సి సిజిఎల్ సంబంధించి పీ స్కూల్ కూడా చూడొచ్చు.